కృష్ణ కృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం. కరెంటు షాకు తగిలి 6 మృతి, మరో 3కి గాయాలు. రామంతపూర్లో ఘటన. ఎట సంగతి ఏంది ఏం కథ అనేది ఒక్కసారి చూద్దాం. పాపం పండుగ గోలిగా నిమ్మతంగా పండుగ చేసుకుందామంటే ఇదో కలాంపం అయిపోయింది. ఎట్లా ఏంది ఏం కథ, మరి ఈ కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమి చేసిరి, సరిగ్గా అరుచుకోరయ్యా. హైదరాబాదు రామంతపూర్లో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు విషాదంగా ముగిశాయి. రథోత్సవంలో ఊహించని ప్రమాదం జరిగి 5 మృతి చెందారు. రథం విద్యుత్ తీగలకు తగలడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 4కి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అప్పటి వరకు ఉత్సాహంగా కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా రథోత్సవంలో పాల్గొన్నారు. చనిపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. నగరంలోని రామంతపూర్ గోకుల్ నగర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా రథంతో ఊరేగింపులో విద్యుత్ తీగలు తగిలి 5 చనిపోయారు. రథానికి విద్యుత్ తీగలు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి కాగా ఆదివారం ఈ రథోత్సవాన్ని నిర్వహించారు. అయితే ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఊరేగింపు నిర్వహించిన తర్వాత అందరూ వెళ్ళిపోతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో మరో 4 కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనలో గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్మెన్ శ్రీనివాస్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిని రాజేంద్ర రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కృష్ణా యాదవ్, రుద్ర వికాస్, సురేష్ యాదవ్గా గుర్తించారు. పాపం పండగ గోలిగా పసందుగా చేసుకుందాం అనుకుంటే మరి కరెంటు తీగలు తగిలి అన్యాలంగా ఉత్త పుణ్యానికి అర్ధాంతరంగా వీళ్ళ ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి. ఒక్కసారి నేను తరపున వాళ్ళ పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.